వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2025 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క రాశి ఫలితం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈ మాసంలో ఈ యొక్క గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే రవి 11వ తారీఖున మకరం నుంచి ఆయన కుంభానికి వెళ్తున్నాడు. ఆ తర్వాత చూసినట్టయితే కుజుడు కూడా 7వ తారీఖున కర్కాటకం నుంచి మిథునానికి వెళ్తున్నాడు. తర్వాత బుధుడు 9వ తారీఖున మకరం నుంచి కుంభానికి. ఆ తర్వాత ఈ యొక్క మాసం అంతా కూడా శుక్రుడు ఈ యొక్క ఉచ్చస్థానమైన మీనంలో ఉండడం ఈ మాసంలో ఇట్లా జరుగుతున్నాయి. మిగిలిన గ్రహాలు చూస్తే శని సొంత స్థానంలో ఆయన ఎప్పటి నుంచో 2.5 ఏడుగా ఉన్న సొంత స్థానమైన కుంభంలో ఉంటున్నాడు. రాహు చూస్తే మీనంలో, గురువు చూస్తే వృషభంలో, కేతువు చూస్తే కన్యలో ఉండడం జరిగింది. మరి వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీలో ఎవరికొన్న జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నన్ను సంప్రదించండి. నేరుగా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి తగ్గట్టుగా పరిహారాన్ని కూడా చెప్తాను. చక్కగా మీరు ఫలితాన్ని కూడా పొందొచ్చు. అట్లానే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశికి చూస్తే చక్కగా వీరికి ముఖ్యంగా ఏకాదశంలో గురువు అనుగ్రహం గత సంవత్సరం నుంచి ఉంది. ఈ మాసంలో కూడా చక్కగా గురువు అనుగ్రహం ఉంది. ఇక్కడ వీరికి ముఖ్యంగా దైవానుగ్రహం బాగా ఉంది. అంటే చిన్న దీపానికే భగవంతుడు ఎంతో ఆనందపడిపోయి ఈ యొక్క కర్కాటక రాశి వారిని చక్కగా అనుగ్రహిస్తారు అని చెప్పాలి. ఇక్కడ గురువు అనుగ్రహం ఉంది. ఇక్కడ శనితో బాధలు ఉన్నాయి. శని వీరికి అష్టమంలో ఉన్నాడు. అది కాకుండా ఈ నెలలో రవి బుధుడు కూడా వీరికి అష్టమంలో ఉంటున్నారు. మరి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ బాగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఆత్మవిశ్వాసం మీద, అట్లానే మీ యొక్క ఏదైతే మీరు ఏదైతే ఒకటి అనుకొని చేద్దాం అనుకుంటారో అది అవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. దానికి తోడు ఇక్కడ కుజుడు కూడా వ్యయంలోకి వస్తున్నాడు. ఎంత హెల్త్ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అంత ఆరోగ్యం బాగుంటుందనే చెప్పాలన్నమాట. ఆ తర్వాత చూస్తే వీరికి నవమంలో శుక్రుడు, ఎప్పటి నుంచో రాహు కూడా ఉన్నాడు. ఆయనతో ఇప్పుడు శుక్రుడు కూడా వస్తున్నాడు. చక్కగా నవమంలో శుక్రుడు ఉచ్చలో ఉండడం మీ యొక్క తండ్రి తరపున ఉండే ఆస్తి విషయంలో కొంత అనుకూలమైన వాతావరణం ఈ 2-3 నెలల్లో కనిపిస్తుంది అన్నమాట. తృతీయంలో కేతు కూడా ధనపరంగా యోగాన్ని ఇస్తున్నాడు, సుఖపరంగా యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఎలా చూసినా సరే కర్కాటక రాశి వారికి ఒక్క హెల్త్ అనే విషయం పక్కన పెడితే మిగిలిన అన్ని పరంగా బాగుందని చెప్పాలి. ఇక్కడ చక్కగా శుక్రుడు చతుర్థాధిపతి నవమంలో ఉచ్చలో ఉన్నాడంటే చక్కగా మీ కుటుంబ పరంగా చక్కటి వాతావరణం మీరు ఈ మాసంలో చూడొచ్చు అనమాట. ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి హెల్త్ అనే విషయం పక్కన పెడితే మిగిలిన అన్ని పరంగా బాగుంది. ఏ పరంగా చూసినా చక్కటి బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ ఆన్ చేస్తారో నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో ఇంకింతేనండి. సెలవు, నమస్కారం.